మాది రాష్ట్రం కాదు దేశం తమిళ దేశం మీరు అనుమతిస్తే మా చట్టాలు మేమే చేసుకుంటాం మా పాలన మేమే చూసుకుంటాం మా పన్నుల్ని మేమే ఖర్చు పెట్టుకుంటాం మీ నుంచి విడిపడ్డానికి మేము సిద్ధం మా బతుకేదో మమ్మల్ని బతకనివ్వండి అంటూ ఆరున్నక రాగం అందుకుంది స్టాలిన్ ప్రభుత్వం కేంద్రంతో ఈ కొత్త కొట్లాట ఎక్కడికి దారితీస్తుంది కొంపదీసి దేశాన్ని మళ్ళీ చీలుస్తుందా ఏంటి చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో నమక్కు నామే తమిళనాడు ప్రభుత్వం అక్కడి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన కొత్త పథకం నమక్కు నామే అంటే మనకు మనమే అని అర్థం ప్రభుత్వం ప్రజలు పరస్పర సహకారంతో వాళ్ళ ఊళ్ళను వాళ్లే బాగు చేసుకోవడం నిజానికి మనకు మనమే అనే కాన్సెప్ట్ ద్రవిడ సమాజం గుండె లోతుల్లోనే ఉంది ఎవరి చేతి కిందో నీళ్లు తాగే కర్మలు మనకొద్దు ఎవరి పెత్తనాలకో తలొగ్గే చేతగానితనాలు కావు మనవి అనే వాదం నినాదంగా మారింది ఇప్పుడు సనాతన వాదాన్ని ఢిల్లీ దాకా నిలదీశారు మీ నీట్ పరీక్షను మా వాళ్ళు రాసేది లేదన్నారు మీ హిందీని మా నెత్తిన రుద్దితే సహించబోమన్నారు చెన్నై డిక్లరేషన్ రాసుకొని డీలిమిటేషన్ పై యుద్ధం ప్రకటించారు ఇప్పుడు మాది రాష్ట్రం కాదు దేశం అంటున్నారు మాకు స్వయం ప్రతిపత్తి ఇస్తారా చస్తారా అని మొండికేస్తున్నారు పీక్స్ కు చేరిన ద్రవిడుల ప్రాంతీయ తత్వం వీళ్ళదసలు స్వాభిమానమా లేక వితండ వాదమా తమకు కావాల్సిన దాన్ని తమకు న్యాయబద్ధంగా దక్కాల్సిన దాన్ని అడిగి తీసుకోవడం కాదు కొట్టి లాక్కోవడం తమిళనాడుకు బాగా అలవాటున్న సమాచారం మా భాష మీద మా కల్చర్ మీద మా ప్రాంతం మీద పెత్తనానికి వస్తే పాతరేస్తామంటూ పిచ్చ లెవెల్లో ఫైటింగ్ స్పిరిట్ చూపించే తమిళనాట హక్కుల కోసం జరిగే పోరాటం ఇప్పుడు క్లైమాక్స్ వచ్చేసింది తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి కావాలన్న సీఎం స్టాలిన్ డిమాండ్ ఇప్పుడు దేశవ్యాప్త చర్చను లేవనెత్తింది తమిళనాట వైబ్రాంట్ గవర్నర్ గా పేరు తెచ్చుకున్న ఆర్ఎన్ రవి వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడం బిల్లుల్ని తొక్కిపెడితే కోర్టును ఆశ్రయించవచ్చని తీర్పు చెప్పడం వెంటనే గవర్నర్ కు షాక్ ఇస్తూ అసెంబ్లీలో 10 బిల్లుల్ని నోటిఫై చేయడం ఇవన్నీ కలిపి తమిళనాడును మరోసారి నేషనల్ ట్రెండింగ్ లోకి తీసుకెళ్లాయి సంచలన తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు కంటే బిల్లుల్ని నోటిఫై చేసి చరిత్రకెక్కిన డిఎంకే ప్రభుత్వం గురించే పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆడు మగాడ్రా బుజ్జి అనుకున్నాయి మిగతా రాష్ట్రాలన్నీ మనల్ని ఎవడ్రా ఆపేది అనే రేంజ్ లో ఇప్పటికే కేంద్రానికి తెగింపు సినిమా చూపిస్తూ వస్తున్న సీఎం స్టాలిన్ ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు గవర్నర్ తో విభేదాల నేపథ్యంలో తమిళనాడు సర్కార్ తీసుకున్న మరో సాహసోపేత నిర్ణయం తమ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తినివ్వాలని కోరుకోవడం రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం ఈ విధంగా కేంద్రంతో కొత్త రకం కొట్లాటకు దిగింది స్టాలిన్ ప్రభుత్వం జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసి వచ్చే జనవరి కల్లా మధ్యంతర నివేదికను మరో 2 ఏళ్లలో సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆర్డర్ వేసింది కూడా మరి స్టాలిన్ కోరిక మేరకు రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి సాధ్యమేనా సరిగ్గా ఎన్నికల సీజన్లోనే డిఎంకే ప్రభుత్వం ఈ డిమాండ్ ను ఎందుకు తెరపైకి తెస్తున్నట్లు ఈ పరిస్థితుల్లో జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ ల ముఖ చిత్రాలేంటి అంటూ డౌన్ సౌత్ మీద మళ్లీ నార్త్ లో వాడిగా వేడిగా చర్చ షురూ అయింది దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అమల్లోకి వచ్చింది మన రాజ్యాంగం విలీనానికి ససేమిరా అంటూ ఎదురు తిరిగిన 500 సంస్థానాల్ని కలుపుకుని ఒక్కటిగా ఏర్పడిన దేశం మనది అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని జాతీయ స్ఫూర్తితోనే రాయించారు తర్వాత జరిగిన అనేక పరిణామాలు మన ఫెడరల్ వ్యవస్థని ప్రశ్నించడం మొదలుపెట్టాయి ఇప్పుడు స్టాలిన్ లేవనెత్తిన డిమాండ్ దానికి లేటెస్ట్ వర్షన్ మన దేశం పేరుకే దేశం నిర్మాణాత్మకంగా అయితే రాష్ట్రాల సమూహం అచ్చంగా చెప్పుకోవాలంటే మనది అచ్చమైన ఫెడరల్ వ్యవస్థ కాదు క్వాసై ఫెడరల్ వ్యవస్థ అంటే సగం మాత్రమే జాతీయత ఉన్న విభిన్నమైన వ్యవస్థ సాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఫెడరల్ రాజ్యాంగం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అత్యవసర సమయాల్లో దాన్ని మార్చుకునే వెసులుబాటు ఉంది అని అప్పట్లోనే మన దేశ నిర్మాణానికి నిర్వచనం చెప్పారు అంబేద్కర్ అలాగని రాష్ట్రాల నెత్తినెక్కి కూర్చోవాలన్నా కేంద్రానికి కుదరదు రాష్ట్రపతి పాలన విధించే ఆర్టికల్ 356 ని ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని విచ్చలవిడిగా వాడుకునే స్వేచ్ఛల్ని కూడా కత్తిరించేసింది మన రాజ్యాంగం అమెరికా ఎట్లా అనేక రాష్ట్రాల యొక్క సంయుక్తమైనటువంటి ఒక దేశంగా ఉందో అదేవిధంగా భారతదేశం కూడా యూనియన్ గవర్నమెంట్ అనేక రాష్ట్రాల
సంయుక్త కలయిక ఏర్పడింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మా వాటా మేము చేసుకోవడం సిద్ధంగా ఉన్నాం. మేము స్వయం ప్రతికి రెడీ అని చెప్పని స్టాలిన్ గారు కేంద్ర ప్రభుత్వం సవాల్ ఇస్తారు. ఆ సవాల్ని ఎలా స్వీకరిస్తారో చూడాలి. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఘర్షణ ఏర్పడ్డ పరిస్థితుల్లో కేంద్రం చట్టమే చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టే తీర్పు చెప్పింది. మనం ఒక్కటిగా ఉందామని రాష్ట్రాలు ముందస్తుగా ఒక ఒప్పందం చేసుకుని ఏర్పాటైన దేశం కాదు కనుక రాష్ట్రాల మాట పెద్దగా చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు. ఇటువంటి విచిత్రమైన పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలి, రాష్ట్రాలకు ఉండాల్సిన హక్కులు ఏంటి అనేది ఎప్పుడూ వివాదాస్పదమే. రాష్ట్రాల జాబితాలో ఉండాల్సిన విద్య, వ్యవసాయం లాంటి కొన్ని కీలక రంగాల్ని కూడా ఉమ్మడి జాబితాలోకి చేర్చడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ప్రజల మైండ్ ఎలాగున్నదంటే భారతదేశం, ఇండియా అనే ఐడెంటిటీ మాత్రం విశేషంగా మారుమూల కూడా భారతదేశంలో దిగబడిపోయింది. కాబట్టి ఆ డేంజర్ లేదు. డేంజర్ లేదని సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. దేశం దేశంగానే ఉండాల్సిన అవసరం లేదని, కాలానుగుణంగా రాష్ట్రాల యూనియన్ గా మారొచ్చని అప్పట్లో అంబేద్కరే చెప్పారుగా అనేది స్టాలిన్ తీస్తున్న లాజిక్. కాలం గడుస్తోన్న కొద్దీ రాష్ట్రాల అధికారాలు క్షీణిస్తూ వస్తున్నాయని, ప్రతి రాష్ట్రానికి సాధికారత కల్పిస్తేనే దేశ ప్రగతి సాధ్యమని పోరుబాట పట్టారు ఎంకే స్టాలిన్. ఆరోగ్యం, చట్టం, ఆర్థికం వంటి కీలక అంశాలను కూడా రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు మార్చాలనే ప్రయత్నం జరుగుతోందన్నది తమిళనాడు ప్రభుత్వానికి వస్తున్న సందేహం. ఆ విధంగా రాష్ట్రాల అధికారాలకు బొక్కబడితే చూస్తూ ఊరుకోవాలని మిగతా రాష్ట్రాలని కూడా తన పోరాటంలోకి లాగేసే ప్రయత్నం చేస్తున్నారా? రాష్ట్రాలకు అధికారాలు తగ్గాయని, విధులకు నిధులకు కోత పడుతోందని, గవర్నర్ వ్యవస్థ రాజకీయ వ్యవస్థగా మారిపోయిందని ఇలా అభియోగాలు వచ్చిన ప్రతిసారి కేంద్రంపై యుద్ధం జరుగుతూనే ఉంది. అంత మాత్రాన రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తినివ్వాలని డిమాండ్ చేస్తే అది దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించినట్టే కదా. రాష్ట్రాలుంటేనే కదా కేంద్రం. ఆ మాటకొస్తే రాష్ట్రాలే నిజం, కేంద్రం మిథ్య. రాష్ట్రాల సమాహారంగా ఒక సమాఖ్యగానే కేంద్రం ఉండాలి తప్ప పెద్దన్నగా పెత్తనం చేయడం కుదరదు అని 1980s లో ఎన్టీఆర్ఏ ఎలుగెత్తి చాటారు. నిన్న మొన్నటి కేసీఆర్ దాకా రాష్ట్రాల అధికారాల కోసం ఢిల్లీతో కొట్లాడిన వాళ్లే. కానీ అంతకు ముందే 1969లోనే తమిళనాట కదం తొక్కిన సాల్తీ ముత్తువేల్ కరుణానిధి. ఇది కేవలం కమ్యూనిస్టులకో లేదా డిఎంకేకో మరొక పార్టీకో మాత్రమే పరిమితం కాదు. దేశంలో ప్రజాస్వామ్య కోరుకునే వాళ్ళందరూ కూడా కదలాల్సినటువంటి సమయం. అందుకని ఇది కేవలం ద్రవిడవాదం అనే పేరుతో కొట్టివేయాల్సింది కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై అధ్యయనం కోసం జస్టిస్ రాజమన్నార్ నేతృత్వంలో కమిటీని వేసింది అప్పటి డిఎంకే సర్కార్. 2 ఏళ్ల తర్వాత నివేదికను తీసుకుని 1974లో తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. 50 ఏళ్ల తర్వాత ఇదే అసెంబ్లీ నుంచి ఆయన వారసుడు స్టాలిన్ అటువంటి పోరాటమే షురూ చేశారు. అయితే 1983లో సర్కారియా కమిషన్, 2004లో పూంచి కమిటీలు ఏర్పాటైనా ఇసుమంతైనా స్పందించని కేంద్ర ప్రభుత్వాలు ఇప్పుడు స్టాలిన్ మాటకు బెదిరిపోతాయా? సెంట్రల్ గవర్నమెంట్ మీద బాధ్యత వస్తుంది. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైనా ఏ ఇష్యూ రేస్ చేసినా చాలా వరకు సెటిల్ చేయడానికి. అన్నిటికంటే విశేషం ఏంటంటే భారతీయ జనతా పార్టీ తమిళనాడులో చాలా చిన్న ఫోర్స్, ఒక ఎంపీ లేని చోట ఈ గొడవ అంతా చేస్తారంటే ఇది ఉపయోగం లేదా పార్టీకి పొలిటికల్గా, కానీ దేశానికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అది సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. అమెరికా తరహాలో రాష్ట్రాలకు విడిగా హక్కుల్ని కల్పించాలన్న నినాదం, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తినివ్వాలన్న డిమాండ్ చివరకు దేశ విభజనకు దారితీస్తుందనే భయాలు లేకపోలేదు. రాష్ట్రాల హక్కుల్ని కాపాడుకోవాలంటే కేంద్రంపై రాజ్యాంగబద్ధ పోరాటం చేయాలి తప్ప విభజనవాదం ఎందుకన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. స్టాలిన్ పిలుపును సీరియస్ గా తీసుకుని ఇతర రాష్ట్రాలు కూడా కోరస్ ఇస్తే పరిస్థితి ఏంటి? ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగి టీమిండియా నినాదానికి తూట్లు పడతాయా? రామసేతు బ్రిడ్జిని కట్టిన రాముడు ఏ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ చదివాడు అని ప్రశ్నించినప్పుడు సనాతన ధర్మానికి అడ్డంగా నిలబడ్డారు కరుణానిధి. ఆయన వారసురాలు కనిమొళి అయితే మరో ఆకు ఎక్కువే చదివారు. తమిళనాడు రాష్ట్రాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలన్న డిమాండ్తో వేర్పాటు వాదాన్ని కొత్త పుంతలు తొక్కించారు. సో ప్రశ్నించడం మా జన్మ హక్కు అన్నట్టే ఉంటుంది ద్రవిడ సమాజం తీరు. ఆ ప్రశ్నించే తత్వాన్ని కొనసాగిస్తున్నారు సీఎం స్టాలిన్. मैं सबसे कहूंगा कम से कम तमिल भाषा में अपनी सिग्नेचर तो करो.
తమిళం గురించి మాట్లాడేవాళ్ళు ముందు తమిళంలో సంతకం చేయడం నేర్చుకోండియా అని ప్రధాని మోదీ వేసిన సెటారికల్ పంచ్ నేరుగా తాకిందేమో కేంద్రం మీద నిప్పులు గక్కేస్తోంది స్టాలిన్ ప్రభుత్వం. ఎందుకంటే దేశం మొత్తానిది ఒక దారి, తమిళనాడుది మాత్రం ఇంకో దారి. ఇంకోవైపు సనాతనవాదానికి వ్యతిరేకంగా భీకరమైన స్టేట్మెంట్లు ఇస్తూ హల్చల్ చేస్తున్నారు స్టాలిన్ వారసుడు ఉదయానిధి. నీట్ పరీక్ష నుంచి మమ్మల్ని ఉపేక్షించండి అంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి సుప్రీంకోర్టులో కొట్టాడింది స్టాలిన్ ప్రభుత్వం. అంతేనా, మీ హిందీ మాకొద్దు అంటూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలోని 3 లాంగ్వేజ్ పాలసీని ధిక్కరించింది. 50 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న డీలిమిటేషన్ ని మీరు మాత్రం ఎలా చేస్తారు, మా రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు ఎందుకు తగ్గిస్తారు అంటూ దక్షిణాది మొత్తాన్ని కూడగట్టి చెన్నై డిక్లరేషన్ తో మోదీ సర్కార్ ని హెచ్చరిస్తోంది డిఎంకే ప్రభుత్వం. తమిళనాడు కేంద్రంగా కేంద్రంతో జరుగుతున్న ఈ రాజకీయ దుమారాలకు తాజా వెర్షన్ ఏంటంటే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి నినాదం. నియోజకవర్గాల పునర్విభజన అనేది డీలిమిటేషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోందో దానికి డిఎంకే ఏదైతే పాయింట్స్ లేవదీస్తోందో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై తప్పకుండా ఉంది. ఎక్కడో కేంద్ర ప్రభుత్వం ఏదో దాస్తోంది అనేటువంటి ఒక ఫీలింగ్ తమిళనాడు ప్రజల్లో బాగా గట్టిగా ఉంది. ఇటువంటి దాన్ని ఇంకా పెంచి పోషించడానికి డిఎంకే ఇప్పుడు తన రాజకీయ డ్రామా లేకపోతే రాజకీయ గేమ్ అనేది స్టార్ట్ చేసినట్టుగా మనం చూడొచ్చు. జస్టిస్ కురియన్ జోసెఫ్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె అశోక్ వర్ధన్ శెట్టి, మాజీ వైస్ ఛాన్సలర్ ఎం నాగనాథన్ సభ్యులుగా ఉంటారు. రాష్ట్రాల్ని కేంద్రం నియంత్రించేలా ఉన్న రాజ్యాంగ నిబంధనలు, చట్టాలు, విధానాల్ని సమీక్షించడం, రాష్ట్రాల నుంచి ఉమ్మడి జాబితాలోకి మార్చిన రంగాలపై పునఃసమీక్ష చేయడం, రాష్ట్ర స్వయం ప్రతిపత్తి కోసం ఏర్పాటైన రాజమన్నార్, సర్కారియా, పూంచి కమిషన్ల సిఫార్సుల్ని పరిశీలించడం, ఇవి జస్టిస్ కురియన్ కమిటీ డ్యూటీలు. సర్కారియా కమిషన్ చూసినా, రాజమన్నార్ కమిటీ చూసినా కానీ అప్పటి నుంచి చెప్పింది ఏంటంటే రాష్ట్రాలకు ఎక్కువ ఫండ్స్ ఇవ్వాలనేది అప్పటి నుంచే వాళ్ళందరూ చెప్పిన సిఫార్సులు. అవి ఇంత మటుకు పెద్దగా ఎక్కడ నోచుకోలేదు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇదే ఆరోపణలు చేసింది. ఈ రోజున బీజేపీ పవర్లోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు మళ్ళీ అదే ఆరోపణలు చేస్తున్నాయి. కానీ స్టాలిన్ వేసింది పక్కా పొలిటికల్ స్కెచ్చే, ఇందులో డౌట్ అయితే లేదంటున్నారు రాజకీయ నిపుణులు. ఎందుకంటే కురియన్ కమిటీ సమగ్ర నివేదిక వచ్చేసరికి 2 ఏళ్లు అవుతుంది. అప్పటిదాకా స్టాలిన్ ప్రభుత్వం ఉంటుందో లేదో తెలీదు. ఆలోగా కేంద్రం దగ్గర తెగింపు సినిమా చూపించి తమిళ సెంటిమెంట్ ను రాజేసి ఓటరన్న మనసు దోచుకోవడమే డిఎంకే ఎజెండా కావచ్చు. రాష్ట్ర హక్కుల కోసం పార్టీలకు అతీతంగా అందరం ఏకమవుదామంటూ ప్రధాన ప్రతిపక్షం అన్నా డిఎంకేకు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి స్టాలిన్. మన దగ్గర నుంచి పన్నుల రూపంలో రూపాయి తీసుకొని అందులో 29 పైసలు మాత్రమే తిరిగిస్తున్నారంటూ కేంద్రం తీరును ప్రశ్నిస్తున్నారు. మరి కేంద్రంతో కయ్యానికి తమిళ పార్టీలు కలిసొస్తాయా? ఏమైనా రాష్ట్రాలకు హక్కులకి ఎక్కడైనా భంగం కలిగించినప్పుడు ఒక రాజ్యాంగబద్ధంగా మరి కేంద్రంతో మాట్లాడాలి తప్పితే ఈ ఏర్పాటువాదం ఒక రకంగా మొత్తం ఒక దేశ సమగ్రతకే ఒక ప్రమాదం చేసే వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వచ్చే ఏడాదే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు. అటువైపు అన్నా డిఎంకేను ఎన్డీఏలో చేర్చుకొని ఊపు మీదుంది బీజేపీ. మనము ఏదో ఒకటి చేయాలన్న తపనతోనే ఏదో ఒక టాపిక్ తీసుకొని ఢిల్లీతో కయ్యానికి దిగుతున్నారు సీఎం స్టాలిన్. చేసిన పనుల్ని చెప్పుకొని ప్రజల్లోకి వెళ్లి ఓట్లాడుకోవడం కంటే లోకల్ సెంటిమెంట్ ను నమ్ముకోవడమే బెటర్. రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి నినాదం వెనుక స్టాలిన్ మనోగతం ఇదేనా? ద్రవిడ దేశం పిలుస్తోంది రా కదలిరా అని స్టాలిన్ ఇస్తున్న పిలుపు వెనక అసలు కథ ఇది మరి. సో ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ9.